జానుకి జై గురించి నేను చెప్పడం కంటే ఆ పంతులు గారితో చెప్పిస్తేనే కరెక్ట్. హలో పంతులు గారు, నేను విశ్వాన్ని మాట్లాడుతున్నాను. చెప్పండి బాబు, శుభకార్యం ఏమైనా జరిపించాలా? దానికి ఇంకా టైం ఉంది. మీరు ఒకసారి జాను వాళ్ళ ఇంటికి రావాలి. హే పంతులు, గుళ్ళో మంత్రాలు చెప్పుకో, దేవుడికి పూజలు చేసుకో, అంతేగాని మా సారు గురించి నీకెందుకురా? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి వాడితో కనిపించినా మా సారు గురించి ఎక్కడైనా వాగినా నీకదే చివరి రోజు. నాయనా, దయచేసి నన్ను ఎక్కడికి పిలవద్దు. నేను రాలేను. భార్యా పిల్లలు గలవాడిని. పంతులు గారు, ఈ ఒక్కసారికి మీరు రావాల్సిందే. బాబు, నీకో దండం. నువ్వు ఏది చెప్పినా చేస్తాను గాని నన్ను మాత్రం పిలవద్దు. అర్థం చేసుకోవయ్యా. సరే పంతులు గారు, ఒక పని చేయండి. ఏమిటి నాయనా? ఆ రోజు జయనందన్ మిమ్మల్ని బెదిరించి పెళ్లికి దొంగ ముహూర్తం పెట్టించాడు కదా, అది ఎలా పెట్టించాడో, ఏం చేశాడనేది డీటెయిల్డ్గా ఒక వీడియోలో ఫోన్లో రికార్డ్ చేసి నాకు పెట్టండి. నువ్వు చెప్పినట్టే చేస్తాను బాబు. దానివల్ల నాకేమీ ఇబ్బంది రాదు కదా. వీడియో పెట్టకపోతేనే ఇబ్బంది పడతారు పంతులు గారు. ఏం కంగారు పడకండి. మీరు రికార్డ్ చేసి పంపిస్తే మీకే ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను. సరే బాబు, వీడియో పంపించండి. ఉంటాను. రే జైగా, ఇవాళ నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను.